స్టూడెంట్స్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి, రియాక్షన్స్ ఆఫ్ హాలోజన్స్. బోర్డు మీద కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, మీకు టైం వేస్ట్ అవ్వకుండా, అంటే నేను రాస్తుంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి రాసి ముందుగానే పెట్టాను, రెడీ చేసి. నేను ఒకసారి ఈ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. నేను ముందు వీడియోలో చెప్పాను, ఏం చెప్పాను అంటే హాలోజన్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో నార్మల్ కండిషన్స్లో ఇన్వాల్వ్ కావు, కొన్ని స్పెషల్ కండిషన్స్ హై టెంపరేచర్లోనే ఇన్వాల్వ్ అవుతాయని. అయితే ఇక్కడ చూడండి, క్లోరోబెంజీన్ తీసుకున్నాను. NaOH న్యూక్లియోఫైల్తో కనుక 623 కెల్విన్స్ దగ్గర నేను రియాక్షన్ చేస్తే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది, అంటే హై టెంపరేచర్ దగ్గర రియాక్షన్ జరిగింది. రెండో దాంట్లో చూడండి, ఎప్పుడైతే క్లోరోబెంజీన్కి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ లైక్ NO2 గ్రూప్స్ అటాచ్ అయ్యాయో టెంపరేచర్ జస్ట్ 423 కెల్విన్స్ దగ్గరే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది. చూడండి అక్కడ Cl ప్లస్లో అవుతుంది. ఈ NO2 గ్రూప్ చూడండి, ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో NO2 గ్రూప్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయ్యాయో, ఇంకొక NO2 గ్రూప్ పెరిగిందో టెంపరేచర్ చూడండి 236 కెల్విన్స్ దగ్గరే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్థో అండ్ పారా పొజిషన్స్ అన్నింటిలోనూ NO2 గ్రూప్స్ ఉండే కొద్దీ జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్ చేస్తేనే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగింది. అంటే ఇక్కడ చూస్తేనే టెంపరేచర్ ఏమీ లేనప్పుడు, అంటే ఎటువంటి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ లేనప్పుడు హై టెంపరేచర్ దగ్గర జరిగింది. ఒక ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ NO2 గ్రూప్ ఉన్నప్పుడు 423 కెల్విన్స్ దగ్గర జరిగింది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో ఉన్నప్పుడు 236 కెల్విన్స్ దగ్గర జరిగింది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో ఉన్నప్పుడు జస్ట్ లిటిల్ బిట్ హీట్ చేస్తే మనకి ఆ రియాక్షన్ కంప్లీట్ అయింది. సో ఈ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమర్థం అవుతుందండి, ఇక్కడ ఒక క్లారిటీ రావాలి. ఏంటి సార్ ఆ క్లారిటీ అంటే, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ లైక్ NO2 group present at ortho and para positions, the reactivity of haloarenes are increased. Point one చెప్తాను చూడండి, electron withdrawing groups like NO2 groups at ortho and para position increase the reactivity of haloarenes. చూడండి రియాక్షన్ చూడండి, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 623, ఇక్కడ ఒక NO2 గ్రూప్ వచ్చింది 423 దగ్గర జరిగిపోయింది. రెండు NO2 గ్రూప్లు వచ్చాయి 236. దట్టు పొజిషన్ గుర్తుపెట్టుకోండి, ఆర్థో అండ్ పారా ఉంది, నాట్ మెటా. మళ్ళీ మెటా దగ్గర ఉంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ 3 పొజిషన్స్ రెండు జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హీట్ చేస్తే, సో ఆ రియాక్షన్స్ చూస్తే మనకి క్లారిటీ రావాలి. ఏంటి సార్ క్లారిటీ అంటే, NO2 లాంటి గ్రూప్స్ ఆర్థో అండ్ పారా పొజిషన్లో ఉంటే రియాక్టివిటీ అనేది పెరుగుతుంది. నోట్ చేసుకోండి. Next topic, chemical reactions of chlorobenzene. That too, these are electrophilic substitution reactions. పాయింట్ చాలా జాగ్రత్తగా చూడండి, ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, నాట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సరే ఏంటి సార్, ఒకసారి ఈ టాపిక్ చెప్పే ముందు ఫస్ట్ ఇయర్లో మీకు బెంజీన్ నైట్రేషన్, బెంజీన్ క్లోరినేషన్, బెంజీన్ సల్ఫోనేషన్ గుర్తుండే ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్లోరోబెంజీన్ తీసుకున్నాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ హాలోజినేషన్, క్లోరిన్ హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే రియాక్షన్ అట్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 FeCl3. సో చూడండి ఇక్కడ రియాక్షన్ విత్ X2 సంథింగ్ మిశ్రమ, X2 క్లోరిన్ అనుకుంటే క్లోరినేషన్ అవుతుంది, డైరెక్ట్ క్లోరినేషన్ రాస్తుందని చూడండి. సో ఏమవుతుంది, అక్కడ 2 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి మనకి. ఆర్థో ప్రొడక్ట్ ఒకటి, పారా ప్రొడక్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొడక్ట్స్లో పారా మేజర్ ప్రొడక్ట్ అవుతుంది, ఆర్థో మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ టు అనదర్ రియాక్షన్, nitration. You know that what is nitration mixer? Concentration of HNO3 and H2SO4. సో ఏ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుందో తెలుసు కదండి మీకు. ఇక్కడ NO2 గ్రూప్ ఫస్ట్ ఇయర్లో వస్తాయి రియాక్షన్స్. క్లోరోబెంజీన్, ఆర్థో నైట్రో క్లోరోబెంజీన్. నెక్స్ట్ వన్ పారా నైట్రో క్లోరోబెంజీన్. పారా నైట్రో క్లోరోబెంజీన్. నెక్స్ట్ వన్ sulfonation. Sulfonation means a reaction with H2SO4, HSO3 group, benzene sulfonic acid, or
orthochlorobenzene sulfonic acid. Next one, parachlorobenzene sulfonic acid is formed. Next, moving to other reaction, Friedel-Crafts reactions అయితే చూడండి, బోర్డు సరిపోదు కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి. Friedel-Crafts రియాక్షన్స్, మనకి Friedel-Crafts రియాక్షన్స్ రెండు ఉంటాయండి. ముందు నోట్ చేసేసుకోండి. Friedel-Crafts రియాక్షన్స్ చూద్దాం. సో అయితే ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి పాయింట్. ఈ హాలోజనేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో వచ్చాయి. హాలోజనేషన్ అంటే హాలోజన్ సబ్స్టిట్యూట్ అవుతుంది, నైట్రేషన్ అంటే NO2 గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది, సల్ఫోనేషన్ అంటే HSO3 గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. దట్టు ఎక్కడెక్కడ అంటే ఓన్లీ ఆర్థో అండ్ పారా పొజిషన్స్ లో మాత్రమే. దట్టు ఇందులో పారా ఏమవుతుందంటే మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. రాసుకో, స్క్రీన్ షాట్ తీసి రాసుకో. నెక్స్ట్, Friedel-Crafts ఆల్కైలేషన్ అండ్ Friedel-Crafts ఎసైలేషన్ రెండు కలిపి ఇక్కడ రాసేస్తాను చేస్తాను. Friedel-Crafts alkylation, we know that in Friedel-Crafts AlCl3 catalyst, the reagent used for this Friedel-Crafts reagent is CH3Cl, methyl chloride. Next, the methyl group is substituted. తెలుసు కదండి, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ రియాక్షన్స్ అని. అక్కడేమో బెంజీన్ మాట్లాడతాం, ఇక్కడ క్లోరోబెంజీన్ మాట్లాడతాం. నెక్స్ట్, Friedel-Crafts acetylation. Friedel-Crafts acetylation, COC acyl groups, CH3 COCl is used in presence of a catalyst like AlCl3. Here also COCH3 group is substituted at ortho and para. కొంచెం స్పీడ్గా చెప్పాను అనుకుంటే ఏమైనా ఫస్ట్ రియాక్షన్స్ అండి. Friedel-Crafts ఆల్కైలేషన్, ఎసైలేషన్. సో మీకు తెలుసు కదండి, ఫస్ట్ ఇయర్లో వస్తుంది మనకి. హాలోజనేషన్, దట్టు క్లోరినేషన్ అంటే క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవ్వాలి, నైట్రేషన్ అంటే NO2 గ్రూప్ సబ్స్టిట్యూట్ అవ్వాలి, సల్ఫోనేషన్ అంటే HSO3 గ్రూప్ సబ్స్టిట్యూట్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ నైట్రేషన్ చెప్పేసాను కదండి. తర్వాత Friedel-Crafts ఆల్కైలేషన్ అంటే CH3 గ్రూప్, ఆల్కైల్ గ్రూప్ లేదా CH ఏదైనా సరే. ఎసైలేషన్ అంటే COCH3 గ్రూప్ సబ్స్టిట్యూట్ అవ్వాలి. కరెక్ట్, నోట్ చేసుకో. నెక్స్ట్, లాస్ట్ టాపిక్, polyhalogen compounds. Polyhalogen compounds లెసన్ స్టార్టింగ్ లో మనము ఆ లెసన్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో పాలీహాలోజన్ కాంపౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, పాలీహాలోజన్ కాంపౌండ్స్ లైక్ క్లోరాంఫెనికోల్, నెక్స్ట్ క్లోరోక్విన్, DDT ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నామండి. అయితే లాస్ట్ టాపిక్ కాబట్టి కొంచెం కొద్దిగా స్పీడ్గా సిలబస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ కవర్ అవ్వాలి కాబట్టి ఫ్రియాన్స్ అనే టాపిక్ స్టార్ట్ చేస్తాను. ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రియాన్స్, సార్ వాట్ ఆర్ ఫ్రియాన్స్? ఫ్రియాన్స్ ఆర్ నథింగ్ బట్ chlorofluorocarbon compounds. Chlorofluorocarbon compounds. Chlorofluorocarbon compounds are called frians. Chlorofluorocarbon compounds are called frians. మీథేన్ లో తెలుసు కదండి 4 హైడ్రోజన్లు ఉంటాయి మనకి. ఈ 4 హైడ్రోజన్ ప్లేస్ లోకి మనము ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయాలి. వాటిని మనం ఏమంటాం అంటే ఫ్రియాన్స్ అంటాం. సో ఈ ఫ్రియాన్స్ కి నామినికల్చర్ చాలా ఈజీ అండి, జాగ్రత్తగా చూడండి. ఫ్రియాన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలండి, CF2Cl. చూడండి, CF2Cl. సో ఇక్కడ మనకి ఈ CF2Cl ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రియాన్స్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో చూస్తుంటారండి. ఫ్రియాన్స్ ఈ CF2Cl2 ఫ్రీ రాడికల్ మెకానిజం ఇన్వాల్వ్ అయ్యి ఓజోన్ లేయర్ ని డిస్ట్రాయ్ చేస్తాయండి. ఐడియా వచ్చి ఉంటుంది ఫ్రియాన్స్. సరే ఈ ఫ్రియాన్స్ కి నామినికల్చర్ ఏంటి? ఆబ్జెక్టివ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, నామినికల్చర్. సో హియర్ నామినికల్చర్ సింపుల్ గా ఫ్రియాన్ XYZ. Here X equal to number of carbons minus 1, Y equal to number of hydrogens plus 1, Z equal to
నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్స్. నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు చూద్దాం, CF2Cl2. సో దీని ఫస్ట్ ఫ్రియాన్. ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి, సింగిల్ కార్బన్ 1 - 1 0 0 అంటే రాయమండి మనం 0. నెక్స్ట్ వై ప్లేస్ ఏం రాయాలండి, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి అక్కడ, లేవు అంటే 0 0 + 1 1 ఫ్రియాన్ 1. ఎన్ని ఫ్లోరిన్స్ ఉన్నాయండి అక్కడ, ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయండి 2. డైరెక్ట్గా ఫ్లోరిన్ నెంబర్ రాసేస్తాం. సో దాని పేరు ఏమవుతుందంటే ఫ్రియాన్ 1 2 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇంకో ఎగ్జాంపుల్ CF3Cl. దీని పేరు చూద్దాం, CF3Cl. సో ఇక్కడ ఫ్రియాన్ ఫస్ట్. ఫ్రియాన్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయండి, 1 1 - 1 0 రాయం. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, లేవు 0 0 + 1 1. ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయండి 3. ఫ్రియాన్ 1 3 అవుతుంది. ఫ్రియాన్ 1 3. ఇంకో కాంపౌండ్ చూడండి, లాస్ట్ కాంపౌండ్. ఇంక దాపి క్లోజ్ చేస్తాం, ఇంకా టైం లేదు, మనం జాగ్రత్తగా చదువుకోవాలి. CF2Cl2. దీని పేరు చూడండి, ఫస్ట్ ఫ్రియాన్. కార్బన్స్ ఫస్ట్ ఏం చేయాలండి, నెంబర్ ఆఫ్ కార్బన్స్ -1. 2 కార్బన్స్ ఉన్నాయి -1 1. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ లేవు, ఉన్నాయండి హైడ్రోజన్స్ లేవు కాబట్టి 0 + 1 1. ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి 2 2 4 1 1 4. దీని పేరు ఏమవుతుందండి ఫ్రియాన్ 1 1 4. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంటే ఇలా క్లోరోఫ్లోరో కాంపౌండ్స్ ఇచ్చి వాటికి ఫ్రియాన్స్ నామినికల్చర్ చెప్పమంటాడు. లాస్ట్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాం చూడండి, ఫ్రియాన్స్ XYZ. హియర్ X ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్స్ -1, Y ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ +1, Z ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్లోరిన్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు పేరు ఇచ్చేసి ఈ స్ట్రక్చర్ రాయమన్నాడు అనుకోండి, ఇది రివర్స్ అవుతుంది ఫార్ములా. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ +1 అవుతుంది, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ -1, డైరెక్ట్ ఫ్లోరిన్స్ రాసిస్తాం. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్లో రాసుకోండి. అలాగే మీరు ఐపీకి సంబంధించి మనకి ఒక 2 to 3 డేస్లో ఎగ్జామ్ పెడతానన్నారు. ఈ ఐపీకి సంబంధించి ఈ హాలోల్కెన్స్ హాలోజన్స్ చాప్టర్లో ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అయిందండి. పాలిహాలోజన్ కాంపౌండ్స్ ఇంకా ఉంటాయి, కాకపోతే అవి యూజెస్ కాబట్టి మనం ఇది చదువుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫ్రైడే ఎప్పుడో పెడతానంటున్నారు. ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ క్వశ్చన్ చదవాలి ఏంటి అనేది మేము లిస్ట్ అవుట్ చేసి మీకు పెడతాము, అవి చదువుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం SN1 SN2 అండ్ నేమ్డ్ రియాక్షన్స్, శాండ్వేర్, వుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్స్ ఈరోజు క్లాస్లో వచ్చినాయి కదండి, అవి మ్యాక్సిమం ఎనెన్షియోమర్స్, రెస్మిక్ మిక్సర్. సార్ మొత్తం లెసన్ చెప్పేస్తున్నాను అనుకోవద్దు. SN1 SN2 బాగా చదవండి, ఎనెన్షియోమర్స్ చదవండి, యాంబిడిడ్ న్యూక్లియోఫైల్స్ బాగా చదవండి. మెటీరియల్ కనుక తీసి హాలోల్కెన్స్ హాలోజన్స్ అనే చాప్టర్ ఒకసారి షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయి, అందులో ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడిగాడు అవన్నీ ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది. అలాగే మనం SN1 SN2 నోట్స్ మన దగ్గర చాలా నీట్గా ఉంటుందండి. ఓన్లీ ఇది మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఇవి రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి మీకు. ఓకేనండి, మెటీరియల్లో కొంచెం ఎక్కువ గందరగోళంగా ఉంటుంది, దయచేసి ఆ కన్ఫ్యూజ్కి ఎవరు వెళ్ళొద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ.